సాలు పంటల సాగుతో పాటు రైతులు ఎంతో కొంత విస్తీర్ణంలో ఉద్యాన పంటల సాగును చేపడుతూ ఉంటారు. తమ కమతంలో పండ్ల తోటలు, కూరగాయ పంటలకు స్థానం కల్పిస్తూ ఉంటారు. పండ్లు, కూరగాయలు, పసుపు, మిరప ఉద్యాన పంటల కిందకొస్తాయి. ప్రధాన పండ్ల తోటలైన మామిడి, అరటి, ద్రాక్ష, జీడి మామిడి, యాపిల్ బేర్ వంటి పంటల్లోనూ, అలానే ప్రధాన కూరగాయ పంటలైన టొమాటో, వంగ, ఇంకా ప్రధాన వాణిజ్య పంట అయిన మిరప సాగులో ప్రస్తుత మార్చి మాసంలో చేపట్టాల్సిన యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. మార్చి మాసంలో ఉద్యానవన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు, ముఖ్యంగా మామిడిలో ఈ సమయంలో అంటే కాయ గోళీకాయ పరిమాణంలో ఉంది. ఈ దశలో కాయ తొలుచు పురుగు లేదా ముడ్డిపుచ్చు పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగు ఆశించడం వల్ల కాయలు పసుపు రంగులోకి మారి రాలటం గమనించవచ్చు. దీని నివారణ కోసం క్లోరిఫైరిఫాస్ మందు 2.5 మిల్లీలీటర్లు లేదా డెల్టామెథ్రిన్ అనే మందు 1 మిల్లీలీటరు లేదా 5% వేపగింజల కషాయము 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ కాయ తొలుచు పురుగు లేదా ముడ్డిపుచ్చు పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ తామర పురుగుల ఉధృతి కూడా అధికంగా కనిపిస్తూ ఉంది. దీని నివారణకు పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని దాంతోపాటు 5 మిల్లీలీటర్లు 10,000 ppm వేప నూనె కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా జామల విషయానికి వచ్చినట్లయితే జామలో ఎక్కువగా ఈ మాసంలో ఆకుల మీద, కాయల మీద మచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ మచ్చలు రాబోయే నెలల్లో ఉధృతి అధికంగా ఉంటుంది. వీటి నివారణ కోసం కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ మచ్చల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా అరటి విషయానికి వచ్చినట్లయితే ఈ మాసంలో ప్లీ బీటిల్స్ అనే పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పురుగులు విచ్చు కొనని ఆకులపై దాడి చేస్తాయి. అదేవిధంగా కాయల మీద తింటాయి. ఈ విధంగా తినటం వల్ల కాయల మీద మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి నివారణకు లాంబ్డా సహాలైత్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ కానీ, ప్రొఫెనోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా బత్తాయి, నిమ్మ విషయానికి వచ్చినట్లయితే ఈ మాసం నుంచి ఎండలు పెరగటం వల్ల నీటి యాజమాన్యం సరిగా పాటించాలి. ముఖ్యంగా 1 నుంచి 4 సంవత్సరాల వయసు ఉన్న మొక్కలకు రోజుకు 30 లీటర్ల వరకు నీరు అందించాలి. అదేవిధంగా 5 నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్న మొక్కలకు దాదాపుగా 50 లీటర్లు, అదేవిధంగా 8 ఆ పైన వయసున్న మొక్కలకు 150 లీటర్ల వరకు ప్రతి చెట్టుకి ప్రతిరోజు అందించినట్లయితే చక్కగా పెరుగుదల, పూత, పింద, కాయ ఉంటుంది. అయితే బత్తాయి, నిమ్మలో ఈ సమయంలో పూత, పింద అధికంగా రాలుతూ ఉంటుంది. దీని నివారణకు 100 లీటర్ల నీటికి 100 గ్రాములు కార్బండిజం మందు, 1 కిలో యూరియా, 1 గ్రాము 2,4-D మందు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బత్తాయి, నిమ్మలో పూత, పుంద రాలటాన్ని నివారించుకోవచ్చు. బొప్పాయి లాంటి పంటలో ఈ సమయంలో పండు ఈగ ఉధృతి అధికంగా ఉంటుంది. దీని నివారణ కోసం రాలిన కాయలను తోటలకు దూరంగా తీసుకువెళ్ళి నాశనం చేయాలి. అదేవిధంగా మిథైల్ యూజినాల్ అనే ఎరను ఉపయోగించి పండు ఈగ, మగ ఈగలను నాశనం చేయవచ్చు. అదేవిధంగా ద్రాక్ష విషయానికి వచ్చినట్లయితే ద్రాక్షలో నాణ్యతను పెంచడం కోసం నీటి తడులను తగ్గించాలి. దానితో పాటు ప్రతి ఎకరాకు 60 కిలోల చొప్పున మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకున్నట్లయితే కాయల నాణ్యత పెరుగుతుంది. అదేవిధంగా 7 నుంచి 8 మిల్లీమీటర్ల పరిమాణంలో కాయలు ఉన్నప్పుడు కాయల పరిమాణం పెంచడానికి, రంగు, నాణ్యత పెంచడానికి 2 ppmల ఇథిరల్లు మరియు 40 ppmల జిబ్రెలిక్ ఆమ్లం ద్రావణంలో గుత్తులను ముంచినట్లయితే కాయలు వేగంగా పెరగడంతో పాటు మంచి నాణ్యమైన ద్రాక్షను పొందవచ్చును. అదేవిధంగా ఈ సమయంలోనే జీడి మామిడిలో గమనించినట్లయితే జీడి మామిడిలో కాయ మరియు
గింజ తొలిచే పురుగు ఆశిస్తుంది. ఈ కాయ గింజ తొలిచే పురుగు రెండిటి మధ్య భాగంలో ఆశించి ముఖ్యంగా కాయలోని గుజ్జును అదేవిధంగా గింజలోని పప్పును తిని దిగుబడిని అదేవిధంగా కాయలను నాశనం చేస్తుంది. వీటి నివారణకు ప్రొఫెనోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు లేదా లాంబ్డా సహాయలిత్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ జీడి మామిడిలో కాయ గింజ తొలుచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా యాపిల్ రేగులో ఇప్పటికే కాయల కోత పూర్తవుతుంది. పూర్తయిన వెంటనే కొమ్మలను ముఖ్యంగా ప్రతి కొమ్మను 15 నుంచి 20 కణుపులు ఉండేటట్లుగా ఉంచి మిగతా కొమ్మలను కత్తిరించుకొని 13-0-45 లేదా పొటాషియం నైట్రేట్ని పిచికారీ చేసుకున్నట్లయితే రాబోయే కాలంలో మరలా చక్కగా ఆకులు పూత పిందె రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇక కూరగాయల పంటల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా టమాటాలో కాయతొలుచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఫ్లూబెండమైడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా వేసవి టమాటాలో నాటిన 30వ రోజు నాటిన 45వ రోజున ముఖ్యంగా చీలేటెడ్ జింక్ను 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే 15 నుంచి 20% దిగుబడులను పెంచుకోవచ్చు. టమాటా పూత దశలో యూరియా 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా టమాటాలో దిగుబడిని పెంచుకోవచ్చు. అదేవిధంగా వంగ విషయానికి వచ్చినట్లయితే వంగలో మొవ్వు మరియు కాయతొలుచు పురుగు ఉధృతి ఈ సమయంలో అధికంగా ఉంటుంది. దీని నివారణకు సైపర్మెత్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి వారం వ్యవధితో 2 సార్లు ముఖ్యంగా కాయకోత పూర్తయిన తర్వాత పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొవ్వు మరియు కాయతొలుచు పురుగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా వంగలో కూడా వంగ నాటిన 30వ రోజు మరియు 45వ రోజు 50 కిలోల చొప్పున ఎకరాకు యూరియా వేసుకున్నట్లయితే చక్కగా కాయల పెరుగుదల బాగుంటుంది. ఇక మిరప పంట విషయానికి వచ్చినట్లయితే మిరపకాయలు కోసిన తర్వాత నేలపై ఆరపోయకూడదు. ఎందువలనంటే అఫ్లోటాక్సిన్లు వృద్ధి చెంది కాయ లోపల భాగం నలుపుగా బూజు ఏర్పడుతుంది. ఇవి ఏర్పడకుండా కాయలు కోసిన వెంటనే సిల్పాలిన్ లేదా టార్పాలిన్ పట్టలపై ఆరబోసుకున్నట్లయితే వేగంగా ఎండటంతో పాటు రాత్రిపూట మంచు ప్రభావానికి గురి కాకుండా వాటిని కప్పివేయటం వల్ల మంచి నాణ్యమైన మిరపకాయలను పొందవచ్చును. అదేవిధంగా పూర్తిగా ఎండిన మిరపకాయలను అవకాశం ఉన్నట్లయితే శీతల గిడ్డంగులు లేదా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నట్లయితే రంగు నాణ్యత బాగుండి మంచి ధర పలికే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆకుకూరల విషయానికి వచ్చినట్లయితే ఈ మాసంలో ఎక్కువగా ఆకుకూరలు సాగు చేస్తూ ఉంటారు. ఈ ఆకుకూరలపై పేనుబంక ఆకులకి రంధ్రాలను కలుగజేసే గొంగళి పురుగులు అధికంగా ఆశిస్తాయి. ఆకుకూరలపై మందులు ముఖ్యంగా ఎక్కువ రసాయన అవశేషాలు కలిగిన మందులు కాకుండా తక్కువ రసాయన అవశేషాలు తక్కువ కాల వ్యవధి కలిగిన మందులను మాత్రమే పిచికారీ చేయాలి. ముఖ్యంగా మలాథియాన్ లాంటి మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పేనుబంక మరియు ఆకుల్ని తొలిచే రంధ్రాలను కలిగజేసే గొంగళి పురుగుల్ని ఆకుకూరల్లో నివారించుకోవచ్చు. అదేవిధంగా ఆకుకూరల మందు పిచికారీ చేసిన 10 రోజుల తర్వాత మాత్రమే కోసి మార్కెటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా సొర, బీర, కాకర లాంటి పందిరి కూరగాయల్లో ఈ సమయంలో పెంకు పురుగులు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణ కోసం క్లోరిఫైర్ఫాస్ మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా పందిరి కూరగాయల్లో ముఖ్యంగా పేనుబంక ఆశించే అవకాశం కూడా ఉంటుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పందిరి కూరగాయల్లో సల్ఫర్ లేదా గంధకం సంబంధిత పురుగు మందులను వాడరాదు. ఇక కొబ్బరి లాంటి తోటల్లో చూసినట్లయితే పూత పింద అధికంగా రాలుతూ ఉంది. దీని నివారణకు ప్రతి చెట్టు కూడా
50 గ్రాముల వరకు బోరాన్ను, 250 గ్రాముల వరకు మెగ్నీషియం వేసుకోవటం ద్వారా ఈ పూతాపింద రాలటాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా అంటే 1 కిలో వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ప్రతి కొబ్బరి చెట్టుకు వేసుకున్నట్లయితే పూతాపింద రాలటాన్ని తగ్గించుకోవచ్చు, మంచి నాణ్యమైన కాయలను పొందవచ్చును.